అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పేరు ఫణి నిడమానూరి అండి. నేను ది ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఇప్పుడు గుంటూరు వచ్చి కలెక్టరేట్కి రావడానికి గల కారణం ఏంటంటే, గుంటూరు జిల్లాలో టిప్పర్ యజమానులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారిన ఇసుక విషయంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఉండగా కాంట్రాక్టర్లు, ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు, కొంతమంది దళారీ యజమానులు కలిసి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని టిప్పర్ యజమాని అణగదొక్కేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు 130 రూపాయలు అయ్యి ఉండగా 10 టైర్ బండికి 2600 రూపాయలు తీసుకోవాలి. కానీ 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. బాట ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఓవర్లోడ్లు వేసుకొని వచ్చి ఇసుక మార్కెట్ని డౌన్ చేసేసి లారీ యజమాని మనుగడే లేకుండా, ట్రాన్స్పోర్టర్ మనుగడ లేకుండా చేస్తున్నారు. అదే కనుక 130 రూపాయలకి టన్ను లోడ్ చేయగలిగితే మార్కెట్లో 450 రూపాయలకి ట్రాన్స్పోర్టరే దించుతాడు. కానీ అదే 450 రూపాయలు కాంట్రాక్టర్ మా దగ్గర క్వారీలో వసూలు చేస్తున్నారు. ఏ అధికారు ఉన్నారు అక్కడ చెక్ చేయడానికి? మైనింగ్ బిల్లులు కూడా తీసుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళ సొంత బళ్ళల్లో వాళ్ళకి ఇసుకను ఫ్రీగా లోడ్ చేసుకుని మార్కెట్కి, బ్లాక్ మార్కెట్ నైట్ టైం తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు దాటి 6 గంటల వరకు మాత్రమే ఇసుక లోడ్ చేయాలని స్పష్టంగా ఇసుక జీవోలో ఉందండి. కానీ 6 గంటల తర్వాత ఎక్కడి నుంచి వచ్చేస్తాయో తెలియదు. కాంట్రాక్టర్ గారి బళ్ళు ఒక 40-50 బళ్ళు క్వారీల్లోకి వెళ్ళిపోతాయి, ఓవర్లోడ్లు ఎత్తుకుంటాయి, తెల్లవారేపాటికి మార్కెట్లోకి వచ్చేస్తాయి. ముందు రోజు టిప్పర్ యజమాని మాట్లాడుకున్న ఖాతాలన్నింటినీ కూడా వాళ్ళు ఫిల్ చేసి వెళ్ళిపోతున్నారు తక్కువ రేట్లకి. అదే 450 రూపాయలకి మాకు 130 రూపాయలకి లోడ్ చేస్తే అదే 450 రూపాయలకి 20 టన్నులు, టన్ను 450 రూపాయలకి మా ట్రాన్స్పోర్టరే ప్రజలకు అందిస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంది కూడా. కానీ దీన్ని అధికారులు, కొంతమంది దళారులు కలిసి ప్రభుత్వ నిర్ణయాల్ని, ప్రభుత్వ ప్రతిష్టని దిగజారుస్తున్నారు. దీన్ని చంద్రబాబు గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మంత్రి గారు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.